వాళ్ళు చేసి తర్వాత వాళ్ళు కూడా ఈ బలవన్నానికి పాల్పడినట్టు తెలుస్తూ ఉన్నది. మరి దానికి గల కారణాలు ఏంది అనేది చూసుకోవాలి. సో ప్రస్తుతం ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఈ స్థానికులు మాత్రం ఏం చెప్తున్నారు, ఏంది కథ, అసలు ఎందుకు ఇలాంటి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళు నిన్న ఎట్లున్నారు, వారి ఏమైనా అల్లర్లు జరిగినాయా, విభేదాలు ఏమైనా జరిగినాయా, లేదంటే బాగానే ఉన్నారా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది మాత్రం ప్రస్తుతం తెలవాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ మొత్తానికైతే ఇక్కడ విషాద ఛాయలు అనుకున్నాయి. మొత్తానికి ఈ ప్రాంతం మొత్తం కూడా కొంచెం ఇప్పుడు గందరగోళం నెలకొన్న పరిస్థితి ఉన్నది. ఇక ఎవరైతే మృతులు ఉన్నారో సో వాళ్ళను ఈ పోస్ట్ మార్టానికి పంపించారు. సో ఆ రిపోర్ట్ వచ్చేదాకా కూడా మనం ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి కనబడతా ఉన్నది. మరి పోలీసులు చేస్తున్న ఈ కోణాలలో కానీ, ఇటు ఫోరెన్సిక్ కానీ, అట్లనే క్లూస్ టీమ్ కానీ మరి ఎలాంటి ఆధారాలు తీసుకుంటాయి, ఏదన్నా విషం తాగే ఈ బలవర్ణానికి పాల్పడ్డారా, లేదంటే ఏదైనా ఫుడ్ పాయిజన్ జరిగిందా, ఇంకా ఏ విధమైన కారణాలు ఉన్నాయా, కుటుంబ